పిఠాపురం మండలం పొగ్గుదునిపాలెం చెరువు లోతైపోవటం వల్ల ఈ నీరు బయటికి వెళ్ళదు. కందరాడపల్లి వేరు, పొగతపాలెం. నాకున్న సన్నకారు రైతు 2 ఎకరాలు. ఇది పైపులేజ్ బారంతారా నీరు అర్థం అవటం లేదు, నీరు కిందకి వెళ్తారా అర్థం అవటం లేదు. ఇది పైపులేజ్ బారం అంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు ఇక్కడ. ఈ దీనికే రాలేదంటే ఇంకా ఆయనకి ఎనబెడేస్తాడు రైతుల్ని. అందరూ ఈ ఊళ్ళో రైతులందరూ 2 3 ఉన్నారు. ఓ 15 శాఖలు కూడా ఉన్న వాళ్ళు అందరూ సన్నకారు రైతులు. దీనికి ఉన్నవాళ్ళు ఎకరన్నర 2 ఎకరాల భూమి. దీని పైపులు తెద్దామంటే ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళ కుదరదు. ఆయన రాడు. ఇది గ్రామం అంతా రైతులు బాధపడతారు తర్వాత మట్టెట్టిపోతే యథార్థంగా. పైపులు వేయాలంటే డబ్బు వద్దంటారా? చూడండి ఎంత లోతుంది చెరువు ఇది మట్టెట్టిపోతే. దీని పైపులు ఏది వాడదు. 7 ప్రాజెక్ట్ ఏంటి ఇది? గోదావరిలో నీతో పాలించుకోలేక ఇది పట్టణం ఇది ఏంటిది? మాకు ఎక్కడిగా పెళ్లికి వెళ్తున్నాం, ఇది ఘనమైపోతుంది. మాకు మంచిగా సెట్కి వెళ్తుంటే పోతున్నారు అంటున్నారు. రెండు 3 గోల్స్ వస్తుంది. చాలా యత్నం పడుతున్నాడు బాబు. మాపుడు పొగలు కూడా దీని గురించి మేము ఏంటిది మాకు గొడవది. ఎక్కడి నుంచో దార్పూర్ నుంచి వచ్చి ఇక్కడ మాకు బిల్ సబ్జెక్ట్ ఏం చెప్తారు? ఓట్లు వేసి అతను నెగ్గించావా? ఆయన అక్కడ ఉన్నారు పాపం. ఆయన ఏదైనా పెత్తానం చేస్తున్నాడు దిక్కుని కూర్చుని. మమ్మల్ని కూడా కౌరంపాలి కదా ఆయన. నష్టమే రైతులు నష్టం కదండి. కింద అందరూ పులివేరు ఉంది, కందరడు ఉంది. అందరూ సన్నకారు రైతులు బాబు. ఇది కాలువ కింద రైతులు కదా కాదు. 30 40 ఎకరాలు 2 ఎకరాలు భూమి వాళ్ళు మేము. అర ఎకరం మాకే రైతులు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నాం. ఎవరో 20 ఎకరాలు 10 ఎకరాలు 3 రైతులు ఉంటారు ఆడ. ఈ ఊరే సన్నకారు రైతులు అందరూ ఉన్నాయి. ఏంటండి సాటి ఊరు 50 వేలు వేసి పాటేశారు పేదోళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ భూమి పండకపోతే మరి ఈ పేదోళ్ళ మీద పడతారు ఇప్పుడు సాటి చోళ్ళు వచ్చి. దీని గురించి రైతులు బాగోవాలా, నీరు బాగా కావాలా. ఇదే మాకు కావడానికి లేదు. బట్టి వాళ్ళు అవడానికి లేదు. ఇది మాకు కావాల్సింది. ఇది దయచేసి ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా నరికించేసేలాగా పడుతున్నాడు ఆయన. మనుషులు మాకు తోగులు పెట్టి నరికించేస్తాడు. ఆయనకి చెడ్డ పేరు తెస్తాడు పవన్ కళ్యాణ్ గారికి. ఈ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గం నుంచి. ఆయన తెలదా ఓటు అడిగితే తెలిసిన అతను నెగ్గుతాడు. ఈ మళ్ళీ పొత్తరో వెళ్దా ఆయన. మర్రెడ్డి శ్రీనివాస్ చేసి గారు పనులు ఇవన్నీ అక్కడ కూర్చుంటున్నాడు, చేసేస్తున్నాడు. అది దార్పుడు కానీ కాదు. 3 4 కాలాల బాగా నీరు ఇది ఓ కాలమే వస్తుంది. ఇది ఇక్కడ అతనికంటే బోళ్ళు ఉన్నాయి. రాయమండ్రి కానీ డైరీ అవసరం కానీ ఉన్నాయి. కాలంలో అన్ని మెంటపేట నుంచి కట్టాలి. ఆయనకి ఏం వెళ్తుంది? వచ్చేస్తున్నాడు కూర్చుంటాడు ఇక్కడ. మన బాధలు తెలవదండి ఇక్కడ ఆయనకి. నమస్కారం అండి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుర్దునిపాలెం గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ని ఉమ్మడి మహాలక్ష్మి శాఖని మాట్లాడుతున్నాను నేను. ఈరోజు మా గ్రామంలో 58 ఎకరాల పాపిడి దొడ్డి చెరువు కలదండి. ఆ చెరువు పూర్తిగా దీని మీద సుమారుగా 500 ఎకరం ఆయకొట్టు ఆధారపడి ఉందండి. ఈ చెరువులో వచ్చినటువంటి నీళ్లతోటి వ్యవసాయం సాగు చేసుకోవడానికి మా గ్రామం ప్రకృతిపాలెం గ్రామం, మాతో పాటు ఒక కందరాడ గ్రామం, ఒక 100 ఎకరం దీని మీద ఆయకోట ఆధారపడి ఉందండి. అలాంటి ఈ చెరువుని గతంలో 2 సార్లు 2 పర్యాయాలు తవ్వడం జరిగినది. ఈ తవ్వడం వల్ల ఏమైందంటే చెరువు మామూలుగా పంటలు పండించే లెవెల్స్ కన్నా, భూమి లెవెల్స్ కన్నా 2 మీటర్లు ఆల్రెడీ లోతుకుందండి ఇది చెరువు. ఇది ఇంకా తవ్వేస్తే, ఇంకా అక్రమంగా ఈ మట్టిని తవ్వేస్తే ఇటుకు బట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా పొలవమని తిరుగుతూ ఉన్నారండి. తవ్వేస్తానని ఆర్డర్ ఉందండి, అది ఉందని ఇది ఉందని. ఇంకా తవ్వేస్తే ఇంక ఈ చెరువులో నీరు ఇప్పటికే రావట్లేదండి బయటికి. ఇంకా ఆ నీరు కూడా బయటకు రాదండి. ఇంకా బయటకు రాకపోతే ఈ పంటలు అవి పండవండి. ఇంకొక విషయం ఏంటంటే ఏలేరు ఆయకొట్టుకి చివరి భూమి అండి. ఆ ఏలేరు ఆయకొట్టుకి థైలాండ్ అండి. మా ఊరు చివరినుందండి. ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ చెరువులోకి నీరు బారి కాలువ ఈ విరవాడ గ్రామం మిడిల్ నుంచి ఊరు మధ్య నుంచి వస్తూ ఉంటదండి. ఆ గాలంని పంట కుప్పలో అన్ని వేసేసి ఇష్టాయలాసంగా కప్పేటేస్తుంటారండి. మా రైతులు మాపులు వెళ్ళి అవన్నీ పగలంతమాని వ్యవసాయంలో పనులు చేసుకుని మాపులు వెళ్ళి ఆ వంతుల వారి సిస్టమ్ వచ్చినప్పుడు ఆ వంతు మిస్ అవ్వకుండా మాపులు వెళ్ళి ఆ చెత్త చెదారాన్ని ఇదంతా క్లియర్ చేసి కొన్నో నీళ్ళ చుక్కలు పెట్టుకుని ఇందులోకి ఈ నీళ్ళ చుక్కలతోటి పంటలు సాగు చేసుకుంటున్నారండి. ఇంకొక విషయం గొప్ప విచిత్రం ఏంటంటే ఈ చెరువుకి 2 స్లూయిస్ ఉన్నాయండి. అప్పర్ స్లూయిస్ ఒకటి, లోయర్ స్లూయిస్ ఒకటి. ఈ 2 స్లూయిస్ని ఇప్పటికి రిపేర్ కానీ దాన్ని కట్టడం కానీ ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగిందండి. కట్టడం లేదు. వచ్చిన నీరు వచ్చినట్టు అవతల పోవడం. జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇప్పుడు ఈ చెరువుని ఇంకా లోతుగా తవ్వేస్తానని ఇటుకుబట్టిలో ఒక ఆర్డర్ ఒక మహిళ పేరునే ప్రకృతిపాలెం గ్రామానికి సంబంధించిన ఇరవాడ మహిళ పేరునే ఓ 3 ఎకరాల భూమికి
ఆర్డర్ తెచ్చుకుని చెరువుని ఇంకా తవ్వేస్తానని వాళ్ళు వచ్చారండి. వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం కూలి పని చేసుకుండి ఈ అనుబంధంగా బతికి వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఏకమవ్వి ముక్తకంఠంతో ఆడ మగ అందరూ ఏకమవ్వి ఇది బతుకుదెరువు, ఇది పోయిందంటే మనకి మన గ్రామానికి పంటలు పండించడానికి, మన గ్రామానికి ఆదాయానికి జీవనడి. ఇది ఇంకా లోతైపోయిందంటే ఇందులో నీరు యువతలకు రాదండి. ఇప్పటికే ఈ చెరువు ఆయకొట్టు పక్క పొలాలన్నిటికీ కూడా నీరు పెడతంటే అందులో నీరు ఇందులో పోతుంది, కానీ ఈ నీరు బయటకు వెళ్తలేదండి. ఇది ఇంకా లోతైపోతే ఈ ఇందులో నీరు బయటకు వెళ్తండి, వచ్చిన నీరు వచ్చినట్టుగా ఇందులో ఇంకిపోతుంది. దీనివల్ల మొత్తం ఆయకొట్టు సర్వనాశనం అయిపోతుంది. ఇటీవల కాలంలో ప్రొక్లేన్ మీరు అడిగించినప్పుడు స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చారు, ఏం చెప్పారు? స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి, ఎంఆర్ఓ గారు ఏమంటారంటే మీరు కూడా పర్మిషన్ కావాలంటే ఇస్తాం మీకు, మీరు కూడా పంట పొలాలకి తోలుకోండి అని అంటాడండి ఆయన. మాకు పంట పొలాలకు తోలుకోమంటున్నాడండి ఆయన. పొలాలకు తోలుకోమంటే ఓకే, నేనేం కాదని అన్ను, కానీ ముందు చెరువు పంట పండాలి కదండి. చెరువులో నీరుంటే పంట పండుద్ది. పంట పండనాక భూమి పనికిరాలి. ఇప్పుడు ఈ మట్టి తోలుకుని మేమేం చేసుకుంటామండి? మట్టిని ఇంకా మెరక చేసుకోవాలండి. ఈ మట్టి ఎత్తుకుని వెళ్ళి భూములు ఇంకా మెరక చేసుకోవాలా, చెరువు ఇంకా డౌన్ చేసేసి దీన్ని అలా వదిలేయాలి. మన డిమాండ్ ఏమీ లేదండి. ఈ చెరువుని తవ్వకూడదండి. ఈ చెరువు తవ్వితే మీరు వచ్చి పరిశీలించండి. మీరు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము ఈ ఆయకొట్టు కన్నా ఇది లోతుందో లేదో మీరు వచ్చి పరిశీలించండి, అధికారులు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము చెప్పక్కర్లేదండి, జగమెరిగిన సత్యం ఇది. ఆయకొట్టు కన్నా డౌన్ ఫాల్ లో ఉందండి ఇది. ఇప్పుడు అటు సైడ్ ఏదో కొంచెం మెరక ఉంది అన్నారండి. ఇప్పుడు చెరువు ఎలా ఉంటుందండి? ఒక పక్క మెరక, ఒక పక్క పల్లంతో ఉంటుందండి. ఆ మెరక ఉన్న నీరంతా కూడా పల్లం నుంచి లోయర్ స్లూయిస్ ద్వారాగా పంట పొలాలకు నీరు వెళ్తుంది. తక్షణం కూడా ఈ మట్టి తవ్వకాలు ఆఫ్ చేసి ఈ చెరువు ఎలా ఉండేదాన్ని అలాగా ఉంచవలసిందిగా మేము సవినయంగా మా యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా గ్రామంలో ఉన్న రైతులందరి తరఫున మీకు శతకోటి దండాలు పెట్టి మేము మొక్కుకుంటున్నాం. మా చెరువును మాకు ఎలా ఉంచితే మా పంటలు పండుతాయి, మేము అందరం కూడా ఎక్కడికో వలసపోకుండా మా జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని. నా పేరు జవాది కృష్ణమాధవరావు, ఎక్స్ సర్పంచ్ ఎఫ్కేపాలెం అండ్ ఎక్స్ జడ్పీటీసీ పిఠాపురం మరియు స్టేట్ జడ్పీటీసీల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. మేము ఇక్కడ ఈ చెరువు ఇటుక బట్టి వాళ్ళు తీసుకెళ్లి మట్టి తవ్వుకోపోవడానికి గత నెల రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంటే మేము అడ్డుకుంటున్నాం, పోరాటం చేస్తున్నాం ఆ రోజు నుంచి. కానీ మేము ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళు రాకుండా ఏదో పాకిస్తాన్ ఇండియా మీద కవ్వింపు చర్యలు చేసినట్టు మేము లేని టైంలో ప్రొక్లైన్ నింపడం, మేము వచ్చి మళ్ళీ పైకి ఎక్కించడం, అలాగే 5-6 సార్లు దఫాలు జరిగింది. కానీ ఇది న్యాయం కాదు. ఎందుచేతంటే మేము చేతగాని వాళ్ళు ఏం కాదు, కాకపోతే శాంతి భద్రతల లోపం గురించి ఆలోచిస్తున్నాం. ఈ విషయం అధికారులు, ఇక్కడ పరిపాలించే స్థానిక శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గమనించుకుని ఇక్కడ 4 గ్రామాలు, 2 గ్రామాల పక్కన 2 గ్రామాల పక్కన పట్టీలు కాసుకుని పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని చంపేస్తారా మీరు? లేదు అంటే మీ యొక్క తగిన చర్యలు తీసుకుని ఆపుతారా అనేది ఒక ప్రశ్న. ఇకపోతే రెండోది, అన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నికల ముందు ఎన్నికల్లోనూ మట్టి మాఫియా, గ్రామాల మాఫియా, ఇసుక మాఫియా అని గొగ్గోలు పెట్టి ప్రచారం చేశారు మా కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలోను, కాకినాడ పార్లమెంట్ లో. మరి మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పటికైనా మా రైతుల యొక్క బాధలో మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల లోపం జరగకుండా న్యాయం చేయమని మా రైతుల తరఫున, ఉభయ 4 గ్రామాల తరఫున మీకు మనవి చేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. అయితే మేము గత నెల రోజుల నుంచి నిరసన చేస్తున్నాం. ఈ అర్ధనగర నిరసన కూడా ఈ రోజు తెలియజేయడానికి మీ వరకు చేరుస్తారు ఈ పత్రిక మీ సోదరుల ద్వారా తెలియజేసుకోవడానికని చేస్తున్నాం. అయితే మేము ఇన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ మీ యొక్క ఇక్కడ మీరు నియమించినటువంటి రాజకీయ నాయకులు స్పందించకుండా మీకు తెలియజేస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ ఇంకా అధికారులు రాజకీయ నాయకులు వెనకాలండి ప్రోత్సహిస్తే ఇక్కడ శాంతి భద్రతల లోపంతో రక్త కల్లోలం జరుగుద్దని కూడా ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. చెప్పాడు మైడి శ్రీనివాస్ అన్న ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఏరియా అంతా కూడా నాశనం చేస్తున్నాడండి. పిఠాపురం తాలూకా అంతా నాశనం చేసాడండి. మైడి శ్రీనివాస్ కాపాడడానికి ఇప్పుడు రమ్మని చెప్పమంటే రాలేదు. ఇప్పటికి
ఇక్కడ మయ్యాన్ని ఏం చేశాడు, బోకర్లను పెట్టాడండి. బోకర్లను పెట్టి తోలించుకొని ఒక వ్యాన్ ఎత్తాడండి మట్టి అంతా. రైతులు సర్వనాశం చేసేదానికి లేబర్ని బతకకుండానే పరిస్థితులు చేస్తున్నాడండి మడి శ్రీనివాస్. అక్కడ చెరువు మాదండి. ఏరియా 20 ఏరియాలో 16 ఎకరాల 12 సెంట్లన్నర ఉందండి. ఏంటండి అది కూడా తవ్వేస్తానంటున్నారండి. ఆ నీరు రాకపోతే మాకు రాదండి. అక్కడ తవ్వేశారు అనుకోండి, నీరు ఈతలకు రమ్మంటే రాదండి. మా అర్వాజిగా పొలివేరులో ఉంటూ ఉండొచ్చండి. నీరు మాకా వాళ్ళకా? చెరువు మా పేర ఉందండి, మా పొలివేరులో ఉందని మా తవ్వేస్తామంటున్నారండి. అది మరి శ్రీనివాస్ గారు ఇచ్చేసారండి. నేను ఎవరో కురుబాల రాంబాబు గారు, మీరు కురుబాల రాంబాబు గారు మాది ఎంపీపీ అండి. ఆయన ఏం చేసేది తెలిసిందండి, మీరు గోయిలు తొడిగించుకున్నారు పొగత్పరువులు దింపే పట్టిపోతేని మీరు దింపండి దింపించాడండి. దింపితే అది ఏం చేయాలి, నరుక్కోవాలా బతకాలండి. సచ్చిలా కానేరు, నరికేసుకునేలా కానేరు. ఈ లోపల పోలీసు వారు వచ్చి మాకు ఒక ప్రాణరక్షణ పెట్టారండి 2 ఊళ్ళకి. అది చెప్పుకొని ఎంఆర్ఓ గారు వచ్చి ఏమన్నారు అంటే అండి, మీరు కావాలంటే మీరు తవ్వుకోండి అంటున్నారండి. మేము తవ్వుకుంటే ఇంక బతికేదాకా ఏముందండి, ఇక్కడ నీరు కింద ఉండిపోద్దండి. ఇవాళ ఎవరు వచ్చినా సరే పక్కన చేలు చూడండి, కింద చెరువు చూడండి, ఏది లోతుందో తెలిస్తే మాకు అది కావాలండి. అంతేగాని మాకు ఏమీ వద్దండి. నీరు మాత్రం ఇందులో మట్టి తీయకుండా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చెప్పండి, అది ఒకటే కావాలి. కాకపోతే మరిడి శ్రీనివాస్ ఎవడండి, మరిడి శ్రీనివాస్ ఎవరికి సంబంధం లేదండి ఇక్కడ. ఇప్పుడు ఇవాళ మాకు ఎక్కడున్నాడో కాపాడే, ఆ కార్యకర్తలకు కాపాడే. మేము చేసేవండి, తెలుగుదేశం పార్టీ పెట్టిందండి. నేను ఊరికి ఎప్పగేపాలి అలాగన్నా నేనేను పట్టించుకోలేదండి. ఏంటంటే మరి అందరూ కలిపే కదండి చేసాం. చేసినట్టు మేము వస్తాదులు అంటున్నారండి జనసేన వాళ్ళు. అది అలా తప్పండి. అది ఊరికి ఉపకారం చేసి ఇది ఉపకారం చేసినట్టు చేయాలండి. గంటకో పార్టీ పాడి వాళ్ళు ఒక రకంగా మారిపోతున్నారండి, గంటకో రకంగా చేస్తున్నారు. మాకు అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో మీ విలేకరులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయం జరపాలండి. నేను తెలుగుదేశం పార్టీ పేషెంట్ అండి, ఎప్పగాయపాలెం రెడ్డి సత్యనారాయణ.